పేరమ్మా? నా పేరు విజయ. విజయ, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ రామ్నగర్ నుంచి సార్. ఏం బాధతో వచ్చినావు? యాక్చువల్గా నాకు వడ్డీకో చాలా సివియర్గా ఉండే అండ్ యాసిడిటీ ప్రాబ్లం వల్ల చెస్ట్లో హెవీనెస్గా ఉంటుండే, ఏదన్నా తిన్నా అసలు డైజెషన్ అవ్వకపోవడం, బాగా సివియర్ హెడేక్ ఉంటుండే. యాసిడిటీ వల్ల ఏంటంటే నాకు అది అక్కడ ఏ హార్ట్ అటాక్ ఏందో ప్రాబ్లం వల్ల ప్రతి హాస్పిటల్కి తిరిగిన అనమాట. చాలా హాస్పిటల్స్కి వెళ్ళినాను. చెస్ట్ పెయిన్ అనగానే ఈసీజీలని 2D కోలని అసలు చాలా టెస్ట్లు చేసినారు. సో మళ్ళీ యాసిడిటీ ఏమో అనుకొని చాలా మెడిసిన్స్ ఇచ్చినారు. బంజారా హిల్స్ హాస్పిటల్, గ్యాస్ట్రో హాస్పిటల్ కి కూడా వెళ్ళినాను. బట్ 3 months నేను ఒక బెడ్ లోనే ఉండేసాను. తర్వాత నాకు సార్ గురించి తెలిసింది, ఈశ్వరప్ప సార్ హోమియో క్లినిక్. అయితే ఇక్కడ వచ్చిన 1 month కే నాకు డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉంది. నేను ఆ 3 months అసలు ఆఫీస్కి వెళ్ళేదాన్ని కాదు, అసలు వేయలేకపోతుండే. బెడ్ పై నుంచి లేస్తే కళ్ళు తిరగడం. సో తర్వాత ఇప్పుడు నేను 1 month అయింది సార్ వాడడం. మరి అన్ని రోజుల నుంచి డాక్టర్ దగ్గర పోతే ఏం చెప్పి డాక్టర్ డయాగ్నోస్ ఏం చెప్తుంటారు? యాక్చువల్గా వాళ్ళు డయాగ్నోస్ చేయలేకపోయినారు. అసలు నీకు ఏమైతుందో మాకే అర్థం కావట్లేదు, నీకు ఏం మెడిసిన్ రాయాలో కూడా తెలియట్లేదు. అసలు ప్రాబ్లం ఏంటి, 2D కోల్ తీసారు, ఈసీజీలు తీసినారు, ఎండోస్కోప్ అన్ని చేసినారు. లాస్ట్ కి తల తిరుగుతుందంటే బ్రెయిన్ స్కాన్ కూడా చేసినారు. MRI 12,000 సార్. అందులో కూడా నార్మలే. నీకేం మెడిసిన్ రాయాలమ్మా అని డాక్టర్స్ నన్నే అడుగుతుండే. ఏంటి అసలు ఎక్కడికి పోయినా తగ్గదు, ఇట్లా కూర్చుంటే కళ్ళు తిరుగుతుండే సార్. ఏమన్నా తిన్నా హార్ట్ బీట్ పెరిగిపోవడం, నైట్ అవుతుంటే భయం అవ్వడం, అసలు చాలా ఫోబియాలో ఉంటుండే నేను. తర్వాత ఒక మా ఫ్రెండ్ ద్వారా తెలిసినారు. ఇక్కడికి వచ్చినావు ఈశ్వరప్పమ్మ క్లినిక్ లో. వాడు ఎన్ని నెలలు అవుతుంది? ఓన్లీ 1 month అయింది. ఇది సెకండ్ విజిట్. ఫిబ్రవరి 27కి వచ్చినావు. ఇలా 12/4. ఈ 1 month లో ఎన్ని రోజుల మార్పు? యాక్టివ్ గా ఉన్నా, అసలు కళ్ళు తిరగడం లేదు, యాసిడిటీ ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఆఫీస్ కి వెళ్తున్నా, సూపర్ యాక్టివ్ గా ఉన్నా. లేదంటే ఇది వరకు పొద్దున్న లేసి పడుకునే ఉండేదాన్ని. ఇచ్చినాక ఎన్ని రోజులకు మార్పు వచ్చింది? నాకైతే ఒక 1 week తెలిసింది సార్. 1 week. మరి చాలా మంది ప్రజలు హోమియోపతి మందులు, తీపి గుళికలు మెల్లగా పనిచేస్తే మందులే కావంటారు, మనం ఏమంటారు? నాకైతే అట్లా అనిపించలేదు సార్. నాకైతే చాలా వెంటనే తగ్గింది. ర్యాపిడ్ అన్నట్టే కదా, చాలా డ్రాస్టిక్ గా తగ్గింది అసలు. మరి హనుమాన్ గారు ఏం చెప్పారు? హోమియోపతి ట్రీట్మెంట్ ర్యాపిడ్ అన్నాడు. మన ప్రజలేమో ఇది తప్పుడు ప్రచారం వచ్చింది ప్రజల లోపలికి. సార్ వాళ్ళ మనసులో అలా పెట్టుకున్నారు కాబట్టి అట్లా వస్తుందేమో. ఒకసారి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాడి చూడమని అప్పుడు తెలుసు. మంచి డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేస్తే, హోమియోపతిలో మంచి మందులు, మంచి డాక్టర్ దగ్గర పనిచేస్తే ఈ రిజల్ట్ కనిపిస్తుంది. గుడ్డి డాక్టర్ల దగ్గర పోయి ఎక్కడో పోయి తక్కువ కాకపోతే సిస్టమ్ను బదనాం చేసారు. అట్లా అది ప్రజల చైతన్యం కోసం ఈ అభిప్రాయం తీసుకున్నాను. థ్యాంక్ యూ అమ్మ.